రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయి దేశం కోసం మరి ఏం చేసిండో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా నిస్వార్థంగా, స్వార్థం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ తరతరాలు కూడా మరి దేశం కోసమే ఇప్పటికి కూడా పాటుపడుతూ దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం ఇంకా కూడా కష్టపడుతున్నారు. ప్రాణాలు ఇచ్చిండ్రు భారతదేశం కోసం అంటే ఒకే ఒక కుటుంబం. ఎవ్వరు కూడా ఈ విషయంలో మాట్లాడడానికి లేదు. ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ కుటుంబం ఎంత గొప్పదో మనందరం కూడా గుర్తించాలి, గుర్తిస్తున్నాం. మరి రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని భవిష్యత్తును ఉంచింది అంటే ఆయన ఘనతనే అని చెప్పాల్సింది. ఎలక్ట్రానికల్ తేవడం, కంప్యూటర్ సిస్టమ్ తేవడం, ప్రతిదీ కూడా సైన్స్ ప్రకారంగా మనకు అందించింది. ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మరి ఆయన తెచ్చిన సిస్టంతోనే ఈరోజు అభివృద్ధిలో మనం ముందున్నాం. జపాన్ కానీ దాన్ని రీచ్ అయ్యే విధంగా ఆ రోజే ప్రధానమంత్రిగా ఉండి మనకి ఇంత సౌలత్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు. ముఖ్యంగా ఈరోజు దేశమంతా కూడా ప్రక్రియ జరుగుతుంది, ఓట్ల ప్రక్రియ. దాంట్లో ఆ రోజుని మనం గుర్తించాలి. 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈరోజు కూడా మరి ఓటు ఎంత విలువైంది అందరు గ్రహించాలి. రాజీవ్ గాంధీ గారి మార్గంలో ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనమందరం కూడా మరి ఈ ప్రక్రియలో ముందుండి మరి ఇప్పటికీ మనం ఇంకా చేసినాం, ఇంకా కూడా చేయాల్సింది ఉంది. మరి ఈ ప్రక్రియ చేస్తే నిజంగా రాజీవ్ గాంధీకి ఆత్మశాంతి కలుగుతుంది. ఓటు విలువ అనేది మరి తెలిపిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు తప్పక గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. మరి ఇవే కాకుండా ఎన్నో చేర్పులు మార్పులు చేసిన రాజీవ్ గాంధీ గారు చిరస్థాయిగా భారతదేశంలో పేరు ఉండిపోతుంది. మనం ఆయన పేరుని మరి ఇప్పుడే మన కార్యకర్తలు కూడా అన్నారు, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా జబ్ తక్ రాజీవ్ గాంధీ కా నామ్ రహేగా. అది నిజంగా అక్షరాలతో నిండు ఉంటుందని మనమందరం కూడా దానికి తోడ్పడుతూ మన భారతదేశాన్ని కాపాడుకుంటూ ఆయనను చూపించిన మార్గంలో మన అందరం నడుద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.